ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికలు గుంటూరులో గౌరవాధ్యక్షులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం నగర కమిటీ గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి దుస్సాలవాతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ ఈ వ్యాపారం ద్వారా 30 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తమ అసోసియేషన్ ద్వారా ఉపాధి కలుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రగతి పోర్టల్ ద్వారా సులభంగా రవాణా శాఖ ద్వారా వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు వీలుండేదని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వాహన్ పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆటో ఫైనాన్షియర్స్ ఎదుర్కొన్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి రాష్ట్ర అసోసియేషన్ తీసుకుని వెళ్లిందన్నారు. మంగరాజు మాట్లాడుతూ ద్విచక్ర 3 చక్రాల వాహనాలను తాకట్టు పెట్టడం వల్ల తమ వ్యాపారానికి ఇబ్బంది ఎదురవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. గతంలో కూడా తమ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు సహకరించారని, ఆయన ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నగర అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సప్ప ఆదినారాయణ, సెక్రటరీ ఎంవి రామరాజు, ట్రెజరర్ ఎస్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ జి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఆటో ఫైనాన్స్ అనేసరికి చాలా కాంప్లికేటెడ్గా ఉండేటువంటి బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగిచ్చే మనస్తత్వం ఎవరికి లేదు. ఆటోలు చాలామందికి మరి ఇవాళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు 30 లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బతికి జీవనంగా సాగిస్తున్నారు. ఇది మరి 30 లక్షల మందికి మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12,500 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద. మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ 42 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి సుమారు 8,000 మంది ఆటోలు నడుపుకుంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు 8,000 ఆటోలు రన్ అవుతున్నాయి. అంటే 8,000 కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్షియల్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికి కేంద్రం అని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు నరసరావుపేటలో ఒకటి పెట్టారు, అలానే 2 గుంటూరులో కూడా పెట్టారు. కానీ సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో పెట్టారు. ఆ పైలట్ ప్రాజెక్టులో చాలా లావాదేవీలు ఉన్నాయి. అలా ఏంటంటే ఫైనాన్స్ ఒక కమిటీ వేసి అలాగా మా అందరినీ కూడా కొంతమందిని ఒక కమిటీగా తీసుకొని చక్కగా పైలట్ ప్రాజెక్టు కరెక్ట్గా దాన్ని నిర్వహించేలాగా చేయమని చెప్పి రాష్ట్రాన్ని కోరుతున్నాం. మా రాజమండ్రి పట్టణం నుండి మా అసోసియేషన్ నుంచి ఒక ఫైనాన్సర్ని స్టేట్ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనేది మాకు ఎంతో ఆనందకరం. రాజమండ్రి పట్టణం నుంచి ఎన్నుకోవడం 26 జిల్లాలకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు వల్లెపు మంగరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజమండ్రి పట్టణంలో ఫైనాన్స్ కంపెనీలు మంగరాజు గారు చెప్పినట్టుగా ఏ విధమైన మేము షూరిటీలు తీసుకోకుండా ఒక ఆధార్ కార్డు వాళ్ళ యొక్క అడ్రస్లు ప్రూఫ్లు తీసుకొని ఎవరో ఒక పర్సన్తో షూరిటీ పెట్టించుకొని ఎంత మారుమూల గ్రామం అయినా సరే వారికి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనాన్స్ చేసిన వ్యక్తులు ఫైనాన్స్ కడుతుండగానే వాళ్ళకుండే లావాదేవీలు వాళ్ళకుండే
ఇబ్బందుల వల్ల కొంతమంది బళ్ళు తాకట్టు పెడుతున్నారు. ఆ తాకట్టు పెట్టడం వల్ల ఆ బళ్ళుని కనబడినకుండా చేస్తున్నారు. ఆ వ్యక్తి కనబడతా లేదు. ఆ వ్యక్తి కోసం మళ్ళీ మేము గాలించి అడిగితే దానికి అక్కడ ఒక 50,000 తీసుకున్నాడు, మా దగ్గర 60,000 తీసుకున్నాడు. ఆ అమౌంట్ కడితే బండి వస్తుంది, లేదనే పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నాం. దయచేసి దాని మీద గవర్నమెంట్ వారి పోలీసు అధికారులు కూడా దృష్టి పెట్టి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో. దాని మీద సమస్యని మాకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం.